ఎంత బ్యూటిఫుల్ వెదర్ బయట ఒకసారి చూడండి. ఇవి రిసార్ట్స్ అన్నమాట. ప్రజెంట్ అయితే రిసార్ట్స్ నుంచి బయలుదేరుతున్నాం. టైంలో వెదర్ ఎంత దారుణంగా మారిపోతుందో మీరు చూసారా. ఇప్పుడున్న వెంటనే మంచు ఫాగ్ వచ్చేస్తుంది అనమాట. అలా ఉంది ఇక్కడ. మొత్తం వెదర్ కండిషన్ మారిపోయింది. సో మార్నింగ్ మీరు వెదర్ చూశారు కదా. సో ఇప్పుడైతే పొద్దున్నే టిఫిన్ చేయడానికి అయితే వచ్చాం. ఇక్కడ హోటల్కి వచ్చామన్నమాట. సో ఇది లొకేషన్ హోటల్కి పక్కనే ఇక్కడ చిన్నగా చూసారా లొకేషన్. హోటల్కి పక్కనే మీరు చూస్తే లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది లొకేషన్ బయట. ఇది మొత్తం టీ ఎస్టేట్స్ అనమాట. ఈ వీడియో అయితే మీరు అస్సలు మిస్ చేయొద్దు. కంప్లీట్ వీడియో చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా అద్భుతమైన లొకేషన్ మీకు చూపిస్తున్నా నేను. సో తప్పకుండా చూడండి. ఇంతకంటే బీభత్సమైన లొకేషన్ ఇంకా ఏ వీడియోలో మీరు చూసినా కానీ డెఫినెట్గా నా వీడియో అయితే డిలీట్ చేస్తాను. అంత బ్యూటిఫుల్ వీడియో అయితే నేనైతే రికార్డ్ చేశాను అనమాట. సో తప్పకుండా కంప్లీట్ వీడియో చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు మీరు చూసిన ఏదైతే ఎంట్రన్స్ ఉందో మనం ఇప్పుడు తంగల్పారాకి అయితే వచ్చాము. రీచ్ అయిపోయాం మనము. ఏదైతే వాగమన్లో మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి అయితే మనము రీచ్ అయ్యామన్నమాట. దాని పేరు తంగల్పారా. మీరు చూస్తుంటే ఈ లొకేషన్ మొత్తం పొగ మంచుతో కంప్లీట్గా మమ్మల్ని అయితే కమ్మేసింది. సో మేము చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాం. ఈ పొగ మంచు ఇలానే కంటిన్యూ అయితే మనము ఏ ఒక్క ప్రదేశాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి చూపించలేము. అంత దారుణంగా అయితే మా చుట్టూ పొగ మంచు మమ్మల్ని కప్పేసింది. సో చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాం. కానీ అద్భుతమైన వీడియో అయితే రికార్డ్ చేశాము. సో తప్పకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనము ఆసియా స్కాట్లాండ్ నుంచి అయితే మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం. మర్చిపోకండి, ఇది ఆసియా స్కాట్లాండ్. అంటే వాగమన్కి మరో పేరు వచ్చేసి ఆసియా స్కాట్లాండ్ అని పిలుచుకుంటారు. సో మనము ప్రజెంట్ ఉన్న ఈ లొకేషన్ ఏదైతే ఉందో వాగమన్ అయితే మనం ఉన్నాము. ఇది కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా ఇడుక్కి డిస్టిక్లో అయితే ఈ వాగమన్ అనే ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ చాలా ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఎవరైనా ట్రావెలింగ్ చేయాలి అంటే డెఫినెట్గా ఇక్కడున్న మోస్ట్ ఆఫ్ ద విజిటెడ్ ప్లేసెస్ని మీరు విజిట్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈ కేరళ ఎక్కడ ఉంటుంది అంటే మన ఇండియా అంటే భారతదేశంలో అయితే ఈ కేరళ రాష్ట్రం ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఏంటి అంటే మాట్లాడడం మలయాళం. అంతేకాకుండా మలయాళాన్ని ఎక్కువగా మాట్లాడతారు. అంతేకాకుండా ఇంగ్లీష్ కూడా అక్కడక్కడైతే మాట్లాడతారనమాట. ఎక్కువగా ఫ్లూయెంట్గా అయితే రాదు, కానీ మనకు ఇంగ్లీష్లో వాళ్ళు మనతో ట్రాన్స్లేట్ అయితే చేయగలరు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మనము కేరళ గురించి మాట్లాడుతున్నామో ఈ వాగమన్లో ఉన్న మొత్తం జనాభా వచ్చేసి 14,641 అకార్డింగ్ టు 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే 14,000 మంది ఈ వాగమన్లో అయితే నివసిస్తున్నారనమాట. సో ప్రస్తుతం మనము ఎంత హైట్లో ఉన్నామనేది కూడా మీకు చెప్తాను. మనము ఏ ప్లేస్ అయితే విజిట్ చేస్తున్నామో ఆ ప్లేస్ దాని ఎత్తు ఎంత అంటే దాదాపు 1,200 మీటర్ల ఎత్తుకైతే మనం ఇప్పుడు ఎక్కబోతున్నాము. అంటే 3,900 అడుగుల ఎత్తులోకి అయితే మనము ఇప్పుడైతే ట్రెక్కింగ్ లాగా వెళ్తున్నాం. అంతేకాకుండా మీకు అక్కడి నుంచి మీకు లొకేషన్ అయితే చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది అంటే మీరు మీ కలలో కూడా అటువంటి లొకేషన్ని చూడలేము అనే నెలగా మీకు చూపిస్తానన్నమాట ఈ వీడియో. సో మీరైతే ప్రజెంట్ ఇప్పుడు చూసే ఈ ప్లేస్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇది మనము స్టార్టింగ్లోనే ఉన్నాము. మనమైతే ఇంకా ట్రావెల్ చేయాలి, పైకి ట్రెక్కింగ్ చేయాలి. మీకైతే ఇక్కడ కంప్లీట్గా పొగ చుట్టూ కమ్మేయడం వలన మీకు ఏది కూడా ముందు కనిపించట్లేదు. కానీ ఇలానే మనము ఒక పెద్ద కొండ మీద నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీకు కనిపించే యారో మార్క్స్ అయితే మిమ్మల్ని డైరెక్ట్ చేస్తూ కొండ దగ్గరికి అయితే తీసుకెళ్తాయి అన్నమాట. అక్కడ మీకు ప్రతి దగ్గర మీకు యారోస్ అయితే కనిపిస్తాయి. ఈ యారోస్ని బట్టి మీరు పైకి అయితే వెళ్ళొచ్చు. అంతేకాకుండా ఇక్కడున్న ప్రతి లొకేషన్ కూడా మీరు డెఫినెట్గా ఒక అద్భుతాన్ని అయితే ఫీల్ అవుతారు.
తప్పకుండా మీరు ఇక్కడికి రావాలి, చూడాలి అని నేనైతే కోరుకుంటున్నానో. అంత మంచి లొకేషన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీకు ఇక్కడ చూపిస్తాను ఒక లొకేషన్ చూడండి. అసలు స్టార్టింగ్లో ఇక్కడికి రాగానే ఈ పొగ మంచు మనల్ని అలా తాకుతూ ఈ లొకేషన్ని చూడగానే నేనైతే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అనమాట. ఒక అద్భుతానికి ఆశ్చర్యానికి మధ్యలో ఏముంటుందో తెలియదు, కానీ అటువంటి ఫీలింగ్ అయితే నేను ఫీల్ అయ్యాను అనమాట. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషన్. ఎంత అద్భుతం అంటే మనం ఉన్నది ఒక భూలోకంలోనా లేకపోతే స్వర్గలోకంలో ఉన్నట్టు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మీరు చూసారా ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ అదే. దాన్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే తంగల్పర కొండ అని పిలుస్తారు. దాన్ని సమాధి అని కూడా చెప్తారనమాట. అది దేనికి సమాధి, అసలు సమాధి కాదా అవునా అనేది కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది బయట వ్యూ లొకేషను. మనమైతే మన తంగల్పర అంటే కొండ మీదకి వెళ్ళి మనమైతే మాట్లాడుకుందాం. సో కంప్లీట్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయొద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే అసలు ఏంటి వివాదం అని అంటే, ఈ వాగమన్ తంగల్పర వాస్తవానికి ఒక పెద్ద రాతి శిల, అంతేకాని ఇది ఒక సమాధి అయితే కాదు. కానీ దీన్ని సమాధి అని ఎందుకు చెప్పుకుంటారు అంటే, ఈ చుట్టుపక్కల ఉన్న కొంతమంది దీన్ని సమాధిగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. అది ఎందుకు అంటే, మామూలుగా ఈ కొండ మీద అంటే ఈ రాతి కొండ మీద ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఒక గౌరవనీయమైన సూఫీ సాధువు, అంటే ఇతని పేరు సూఫీ సాధువు. ఆయన హుష్రత్ షేక్ ఫరీదుద్దీన్, అతని పేరు హుష్రత్ షేక్ ఫరీదుద్దీన్ బాబాకి విశ్రాంతి స్థలము అని పిలుచుకునేవాళ్ళు అనమాట అని నమ్ముతారు ఇక్కడ. కానీ అది అయితే ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ప్రశాంతతని ఫీల్ అవుతారు మీరు. మనము కొన్నిసార్లు టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి ప్రశాంతత అయితే ఫీల్ అవుతామో, అలానే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు కొంతమంది సాధువులు తప్పకుండా ఇలాంటి ప్రశాంతతని ఫీల్ అవుతారు. అందుకే దీన్ని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళంటే ఒక కొండ, రాతి, ఒక సమాధి అని ఇలా రకరకాలుగా దీని అయితే పిలవడం జరుగుతుంది. అసలు దీని చరిత్ర ఏంటో కూడా మనం తప్పకుండా తెలుసుకుందాం. శతాబ్దాలుగా ఈ వాగమన్ ఒక పెద్దగా అన్వేషించబడలేదన్నమాట ఇంతకు ముందు. అంటే 19వ శతాబ్దంలో కూడా దీన్ని ఎవరూ గుర్తించలేదు. ఎందుకంటే అప్పట్లో మనకు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ బ్రిటిష్ వారికి ఇక్కడ తోటలు ఉన్నాయి. అంటే ఏ తోటలు అంటే మీ అందరికీ బాగా తెలుసు, టీ ఎస్టేట్స్ అనేటివి ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఇలాంటి టీ తోటలు ఉన్నప్పటికీ 1926లో వాల్టర్ డంకన్ అండ్ కంపెనీ వారు తేయాకు తోటల్ని ప్రారంభించినప్పుడు మాత్రమే ఇది బాగా ప్రసిద్ధి చెందంటే ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడి నుంచి మీరు చూస్తే ఏదైతే కొన్ని చిన్న చిన్న కొండలు కనిపిస్తాయో ఆ కొండలు ఏదైతే ఉన్నాయో ఆ మొత్తం కూడా వీళ్ళు టీ ఎస్టేట్స్ నడిపేవాళ్ళు. అండ్ ఇక్కడ కొన్ని టీ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ టీ ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి. అండ్ ఎంతో బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కూడా ఇక్కడ ఉంటాయి. అందుకే ఇది ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుందనమాట ఈ ప్రజెంట్ ఏదైతే లొకేషన్ ఉందో ఇది. అంతేకాకుండా ఇది మామూలుగా అయితే ఈ 1926 తర్వాత 1930లో ఈ ప్రాంతంలో మరిన్ని టీ ఎస్టేట్స్ని ప్రారంభించి ఆ తర్వాత 1940లో ట్రావెన్కోర్ రాజు, మీ అందరికీ తెలుసు పద్మనాభ స్వామి వాళ్ళ ఆ టెంపుల్ని కట్టించిన ఎవరైతే రాజులు ఉన్నారో, కేరళ యొక్క రాజులు ఉన్నారో వాళ్ళ పేరు ట్రావెన్కోర్ రాజులు. మరియు మద్రాసు నుండి ప్రజలు వాగమన్కి వలసొచ్చి తర్వాత కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వలస వచ్చారని అధికారికంగా చెప్పబడింది అన్నమాట. ఇక్కడ ఈ వాగమన్లో నివసించే మనుషులు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కొంతమంది తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఈ లోకల్లో ఎవరైతే కొంతమంది కేరళ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్థిరపడడం జరిగిందనమాట. ఫైనల్గా ఇది 1955లో వాగమన్ ఒక ట్రాపిస్ట్ మఠం అంటే కురిసిమల ఆశ్రమం స్థాపించబడింది. ఇక్కడ ఒక ఆశ్రమం, ఒక మఠం లాగా స్థాపించి తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1963లో డాక్టర్ ఎలిజబెత్ బేకర్ మరియు ఆర్కిటెక్ట్ పద్మశ్రీ లారీ బేకర్ ఇడుక్కి కొండలలో టీ ప్లాంటేషన్ కార్మికులు మరియు గ్రామీణ వర్గాలకు సేవ చేయడానికి వాగమన్లో ఈ కురీషములు అంటే ఇప్పుడు చెప్పిన మనం ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ
ట్రస్ట్ని మరియు గ్రామీణ సేవా కేంద్రాన్ని స్థాపించారు. వాళ్ళు స్థాపించడం వలన ఇక్కడికి కొంచెం ప్రజలు అన్నమాట ఇక్కడికి రావడం, ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం, తర్వాత వాళ్ళని మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఇలా మారిపోవడం, ఇలా జనాలు చెప్పుకోవడం వలన ఇది బాగా డెవలప్ అయ్యేసి ఇక్కడ బాగా ఈ టూరిజం అనేది బాగా డెవలప్ అవడం జరిగిందనమాట. సో డెఫినెట్గా నేను ఏమంటున్నానంటే కేరళలో ఈ వాగమన్ అనేది చూడాల్సిన ప్రదేశంగా నేనైతే చెప్పుకుంటాను. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. సో దీని భౌగోళిక శాస్త్రం చూస్తే ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ వాగమన్ పశ్చిమ కనుమలలో సముద్ర మట్టానికి దాదాపు ఇది 1100 మీటర్లు అంటే 3600 అడుగులు ఎత్తులో ఉంటుంది. కేరళ అంటే మీకు తెలుసు కోస్టల్ ఏరియా, ఇది మొత్తం సముద్రం దగ్గరగా ఉండే ఏరియా ఏంటంటే కేరళ. ఇక్కడ ఎక్కువగా ఈ చేపలు అంటే ఫిష్ని ఎక్కువగా వీళ్ళు ఇష్టపడతారనమాట. సో ఖచ్చితంగా వీళ్ళు ఫిష్ తినడానికి ట్రై చేస్తూ ఉంటారు డైలీ. మీకు తెలుసు చేపలలో విటమిన్స్ బాగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ కేరళ రాష్ట్రంలో చేపలని ఎక్కువగా తినడమే కాకుండా మోస్ట్ ఆఫ్ దట్ బిజినెస్ ఏంటి అంటే ఈ ఫిష్ బిజినెస్ అని కూడా చెప్పండి. అంటే ఇంపోర్ట్స్ అంటే చేపల్ని పట్టి వేరే ప్రాంతాలకి వీళ్ళు ఎగుమతి చేయడం కూడా ఇక్కడున్న ఒక మంచి ప్రత్యేకత సంతరించుకుందనమాట. ఇది చాలా చల్లని వాతావరణం కలిగి ఉంటుంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఎంత చల్లగా ఉంది అంటే ఈ వాతావరణం. మాకైతే మీకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా ఒక కొండని మనం పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు మనము డెఫినెట్గా ఒక ఆస్తమాకి అంటే మనకు ఊపిరి సరిగా అందకపోవడం, అంటే చిన్నపిల్లలు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఎక్కేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు అలసటికి గురవుతారనమాట. మేము కూడా సేమ్ సిచ్యువేషన్. ఫస్ట్ టైం కొండ మీదకి ఎక్కేటప్పుడు అలసటగానే అనిపించింది, కానీ ఆ లొకేషన్స్ మనం చూడగానే ఆ అలసట మొత్తం పోతుందన్నమాట. అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా మనకి ఈ తంగల్పర ఏదైతే రాతి కట్టడం ఉందో, ఆ రాతి నిర్మాణం ఉందో దానికి చుట్టుపక్కలే మనకు రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఆ రిసార్ట్స్ని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా మీకు అక్కడ గైడ్స్ ఉంటారు, వాళ్ళతో పాటు మీకు కొన్ని వెహికల్స్ని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. బుక్ చేసుకొని మనము ఓన్గానే ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని అయితే రావచ్చు. లేదు అనుకుంటే బస్సెస్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, బస్సెస్లో కూడా మీరైతే రావచ్చు. నేను ఇప్పుడు కొండ మీదకి ఇలా స్ట్రైట్గా ఉన్న కొండ మీదకి అయితే నేను ఎక్కుతున్నాను. ఈ కొండ దాదాపు మీరు చూస్తే 3900 అడుగుల ఎత్తులో సముద్ర మట్టానికంటే పైన ఉంటుందన్నమాట. ఎంత హైట్లో మనమైతే ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. సో ఈ వీడియో అయితే నాకైతే చాలా 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 బాగా అనిపించింది అనమాట. ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇది మొత్తానికైతే మనమైతే తెలుసుకున్న చరిత్ర మరియు అసలు ఈ ఎందుకు ఈ తంగల్పరాని ఎంత ఫేమస్ అయ్యింది అనేది ఇదే మనం కంప్లీట్గా తెలుసుకోవాల్సింది. బ్రిటిష్ వాళ్ళు దీన్ని ముందుగా కనిపెట్టారు. ఈ ప్లేస్ని కనిపెట్టి ఆ బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఒక టీ ఎస్టేటెడ్గా పెంచుకొని ఈ టీ ఎస్టేట్స్ని వాళ్ళు డెవలప్ చేసి ఇక్కడిని ఈ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అది తొందరగా అంటే ఇక్కడికి కొంతమందిని తీసుకొచ్చేసి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు తమిళనాడు నుంచి కేరళ నుంచి కొంతమందిని పట్టుకొచ్చి ఇక్కడ టీ ఎస్టేట్స్ని రన్ చేసి ఇలా ఈ ప్లేస్ని మనకు చూపించడం జరిగిందనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, నాకైతే చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఈ కేరళలో మోస్ట్లీ కేరళలో మోస్ట్లీ ఫేమస్ అంటే మామూలుగా ఇక్కడ పిడుగుపాటుకు గురవడం కానీ, అంటే ఇక్కడ చాలా డేంజరస్ స్పాట్ కూడా ఇది. ఎందుకంటే అంత హైట్ ఉన్నప్పుడు డెఫినెట్గా కొన్ని సమస్యలు కూడా ఉంటాయి మనకు, అవి కూడా మనం తెలుసుకోవాలి. మీరు చూస్తున్నారా, నేను ఒక కొండ మీద ఆల్రెడీ ఎక్కాను. ఈ కొండ మీద నుంచి అవతల కొండ మీదకి కూడా మనకు దారి కనిపిస్తుంది. అంటే దాదాపు మనము నడుచుకుంటూనే చాలా దూరం అయితే ట్రావెల్ చేయొచ్చు. నేను ఈ కొండ నుంచి ఇంకొక కొండ మీద కూడా వెళ్ళాను అనమాట. అక్కడి నుంచి కూడా మనకైతే దారి ఉంది. ఎందుకంటే అక్కడ మనకు కొన్ని ఐరన్కి సంబంధించిన కొన్ని రాడ్స్ని కూడా పెట్టున్నారు. సో నాకు అది కూడా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు అసలు ఇంత దూరం నేనైతే అసలు నాకు ఎలా ఉంది అంటే మీకు తెలియట్లేదు, చెవులు మొత్తం అంతా నొప్పులు వస్తున్నాయి నాకు. అంత గాలి వస్తుంది, గాలితో పాటు చలి ఒక పక్క, తర్వాత చాలా చాలా దారుణం వర్షం వచ్చే ఛాన్స్ ఉంది.
ఎంత మేమైతే ఎలా ఫీల్ అవుతున్నామంటే, కానీ ఈ లొకేషన్ చూసిన తర్వాత అది మొత్తం మాకైతే మర్చిపోయేసి మేమైతే వ్యూని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరు తప్పకుండా ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయండి. అండ్ ఈ సీజన్లో ఇలాంటి పర్టికులర్ టైంలోనే విజిట్ చేయమని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇలాంటివి ఈ ప్లేస్లో ఇలాంటప్పుడు చేస్తేనే ఆ కిక్ అయితే ఉంటుంది అనమాట. ఎవరికైనా లైఫ్లో కావాల్సింది కిక్కే కాబట్టి డెఫినెట్గా మీకైతే ఆ కిక్ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మనకు చూస్తే కొన్ని సమస్యలు అని చెప్పాం కదా. 2014లో ఆగస్ట్ 18 అప్పుడు కోజికోడ్ నుంచి వచ్చిన 2 పర్యాటకులంట ఈ వాగమన్లో పిడుగుపాటికి గురి మరణించారు. వారితో పాటు ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలంటే సాయంత్రం 4:30 గంటల మధ్య ఈ పర్యాటకులకు ఈ బంజరు కొండలపై తిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. పిడుగుపాటుకు 2 కింద పడిపోగా మరియు వారి బట్టలు కాలిపోయాయి. 2 ఆసుపత్రికి తరలించినప్పటికీ వాళ్ళు చనిపోవడం జరిగిందనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైతే అందం ఉంటుందో, ప్రకృతి ఉంటుందో అక్కడ ప్రమాదం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో తప్పకుండా మీరు ప్రమాదాలని మరియు అన్నిటినీ అధిగమించితేనే మనం ఒక మంచి ప్లేస్ని కానీ మంచి గొప్ప స్థాయికి కానీ మనమైతే వెళ్ళగలం అన్నమాట. సో ఇది ఈ వీడియో అయితే నాకు ఎలా అనిపించింది అనేది నేనైతే చెప్పాను. అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలకి మర్చిపోవద్దు. మరిన్ని మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా మనమైతే ఒక కంప్లీట్ మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఇది ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చే ఎక్స్ప్లోరింగ్ వీడియో కూడా చాలా బ్యూటిఫుల్ వీడియో. ఎందుకంటే మనము నెక్స్ట్ పెట్టే వీడియో ఏదైతే ఉంటుందో అది ఒక సెయింట్ అనమాట. మన ఇండియాలోనే ఫస్ట్ సెయింట్. ఆమె పేరు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ ప్లేస్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఫైనల్లీ ఇది ఈ లొకేషన్, తంగల్పర లొకేషను. ఈ రాతి కట్టడం ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు చూస్తే తప్పకుండా వావ్ అనాల్సిందే. నాకైతే ఇంత అద్భుతమైన ప్లేస్ అయితే చూస్తానైతే అనుకోలేదు. తప్పకుండా నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపించాను. సో ఇది కంప్లీట్ వీడియో అయితే. సో మీకు ఎలా నచ్చిందో అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ వీడియో కూడా అంతే మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో ఫైనల్గా ఇది ఇంకైతే నేను కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పటికే ఎలా ఉందంటే మీరు చూస్తే చిన్నపిల్లలు కూడా తిరుగుతూ ఉన్నారనమాట. కేరళలో వీళ్ళు ఎక్కువగా ఇలా ట్రావెల్ చేయడం అని ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ప్రమాదాలు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లల్ని హైట్లకి తీసుకొచ్చేసి ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అయితే చేయొద్దు. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడడమే కాకుండా ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడతాయి. ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి. ఏదైనా జరుగుతుంది అంటే డెఫినెట్గా మనం ఫ్యామిలీకి అయితే రెస్పాన్సిబుల్ ఉంటాం కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి, ప్రమాదాలకి దూరంగా ఉండండి. సో అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. అలానే మన ఛానల్లోని వీడియోస్ చూస్తూ ఎంజాయ్ కూడా చేయాలన్నమాట. సో ఫైనల్గా కిందకి వెళ్ళేసి వేరే లొకేషన్ అయితే మేమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం మామూలు ఉండదు, మస్తు ఉంటుంది అయితే వీడియో అయితే. ఎవరు మిస్ కావద్దు, సరేనా? సో ఫైనల్లీ ఇది. సో మీకు ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. సో నాకైతే ఈ కొండ వదిలి వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదు. అంత బాగా నచ్చేసింది. చూడడానికి అసలు అది కొండలాగా లేదు, ఒక పెద్ద రాయిలాగా ఉంది.